వాళ్ళకు తండ్రి ప్రభుత్వ ఈ యొక్క సమయంలో ప్రభావం మిమ్మల్ని ఆరాధించడానికి పూజించడానికి దేవా నాకు కూడా ఇచ్చినటువంటి సమయాన్ని బట్టి కొంత అయ్యా తండ్రి రేపు బట్టి బిడ్డల మధ్యలో ప్రభావం తండ్రి మరి నాకు ఇచ్చినటువంటి అయ్యా తండ్రి నా ప్రభావం దోషంగా తండ్రి యథార్థవంతులను తండ్రి నా మరి న్యాయవంతులను ప్రభావం ఆచరించుకుంటున్నాను. దేవా మీ రోషం కలిగిన దేవుడు అయినప్పటికీ ప్రభావం యొక్క కోపం ఎంతో క్షణమాత్రంగా ఉండేది వారికి పొందడానికి అయ్యా తండ్రి మరి దేవా నన్ను రక్షించడాన్ని బట్టి మీకు ఆచరించుకుంటున్నాను. దేవానికి నరకం నుండి శాపం నుండి ప్రభావ ఆ యొక్క చీకటి నుండి దేవా మరి ఆ యొక్క తండ్రి మరి దేవా కళ్ళు పెరుగుట నుండి ప్రభావం తను రక్షించడానికి కాపాడు భద్రపరుస్తున్నాను ఆచరించుకుంటున్నాను. అయ్యా తండ్రి మరి నన్ను బయట పడ్డాక రాజ్యంలో ప్రభావ తండ్రి దేవా మీతో పాటు ఎటువంటి భాగ్యం నాకు ఇచ్చింది దానికి ఎంతో ఆచరించుకుంటున్నాను. తండ్రి దేవా మీరు నా కొరకై మరి ప్రభావం తండ్రి చేసిన త్యాగానికై దేవా మీకు వాళ్ళని ఆచరించుకుంటున్నాను. దేవా మరి అంతకంటే నేను ఏమి చేయలేను తండ్రి నన్ను నేను మీ యొక్క పాదాల దగ్గర పడవేసుకుంటున్నాను. ప్రభావం దేవ ఇచ్చినటువంటి దేవా మరి యొక్క ప్రభావం చిన్న స్థితి ఆరాధన యేసు బంగారు పాదాలకు సమర్పించుకుంటున్నాను తండ్రి. తండ్రి యొక్క సమయంలో తండ్రి తండ్రి పశువులతో కూడా ఆరాధించడం ప్రసిద్ధించడం అయోగ్యం తండ్రి దృష్టిని తండ్రి తండ్రి నా గురించి నేను ఇంకా పాపుగా వెళ్ళాలని తండ్రి మా గురించి శిలువబడిన తండ్రి మమ్మల్ని పశువుపరిచి వైద్యపరచడానికి వందనా చేసుకుంటుంది. మమ్మల్ని నీతిమంతులు మార్చుకుంటూ తండ్రి మీరు శిలువ ప్రయాణం చేసినందుకు వందనా చేస్తున్నాను తండ్రి. తండ్రి మమ్మల్ని పెంట పొలం నుంచి లేపి తండ్రి యొక్క పరిశుద్ధపరచడానికి వందనా చేస్తున్నాను తండ్రి. దేవా ఇష్టంగా పాత్రలో చేసిన వందనా చేస్తున్నాను తండ్రి. నా పట్ల నా జీవితం పట్ల మీరు చేసిన మేలు ఉపకారం బట్టి వందనా చేస్తున్నాను. మీరు చేసిన మేలు ఉపకారం బట్టి ఏమి ఇవ్వలేమని చెప్పి మా ప్రసిద్ధి ఆరాధన మీకే సమర్పిస్తున్నాను తండ్రి. మరొకసారి తండ్రి పరిచయం ప్రభావ ఐదవలైన తండ్రి ప్రభావం వర్షిక దినంలో మనందరి వారి యొక్క సన్నిధిలో తండ్రి తెచ్చినందుకు వందనాలు ప్రభావ మేము స్థితించి ఆరాధించడం ఇచ్చిన సమయాన్ని బట్టి ఎంతో వందన చెల్లించుకుంటాం ప్రభావ. గొప్ప దేవుడు తండ్రి సర్వశక్తి మందులో నేను ఆశ్చర్యకరంగా అద్భుతకరంగా ప్రభావ రాజులకు రాజు ప్రభావ ఇంకే స్థితి స్తోత్రం చెల్లించుకుంటాం ప్రభావ. మీరు పాపని నన్ను ప్రేమించి రక్షించి తండ్రి ప్రభావ నా కొత్త శిలువల రక్తం కాల్చి చనిపోయి తండ్రి ప్రభావ తిరిగి లేచిన గొప్ప దేవ నీకే స్తోత్రం ప్రభావ. నాకు రావాల్సిన యావత్తు శిక్ష మరణం అంతంగా నీరే భరించిన ప్రభావ. నన్ను నీ పిల్లగా నీ సొంతగా చేసుకున్నట్టుగా స్తోత్రం చెల్లించుకుంటాం ప్రభావ. ఆయన తండ్రి నేను రక్షింపబడిన నాటి నుంచి ఇంతవరకు కూడా నా జీవితంలో చేసిన మీరు ఉపకారం అన్నింటిని బట్టి కూడా ఎంతో వందనాలు చెల్లించుకున్నాను ప్రభావ. వాళ్ళ పడకల నుంచి నన్ను లేవనెత్తి మీ యొక్క సన్నిధిలో మీ యొక్క ప్రజలతో కలిసి నేను స్థితించి ఆరాధించి ఇచ్చిన భాగ్యం బట్టి వందనాలు. ఇంతవరకు చేసిన మీరు అయితే మీకేమి తీర్చుకోవాలి ఏమి లేకుండానే నేను తగ్గించుకుంటూ ఈ కొద్ది స్థితి ఆరాధన యేసుక్రీస్తు బాబు మీకే సమర్పించుకున్నాను తండ్రి. నేను తన పరిశుద్ధంతో సన్నిధిలో చేరి ఆరోపించి మా యొక్క ఆరాధన ఎలా తీర్చుకునే దేవుడు దేవుడు తండ్రి మహా తేజస్సులో నివసించేవాడు. ఈ మీ పుత్రాలు తేజస్సులో వసించేవాడు. తండ్రి పరిశుద్ధం యథార్థవంతులు సత్యులు నన్ను ప్రేమించి తండ్రి ఆయన
సత్యము ఆ జీవము ఆ యొక్క ప్రేమను ఆ కృపను నాకు ఇచ్చిన ప్రయత్నాన్ని నేర్పించుకుని ఎంత మీ గొప్ప రక్షణ ఇచ్చినట్లే ఉన్నాను. ఈ సొత్తుగా జనాంగంగా చేసుకుంటే నాకు ఎంత ప్రాణంగా ఉన్నాను. మీ ఆరాధన మీ యొక్క సన్నిధిని అనుభవించుకుంటూ ఉన్నాను. ఎక్కడైతే మీరు కూడుతారు అక్కడ మా సన్నిధిలో మీ సన్నిధిలో మమ్మల్ని మనం ఆరాధనకు యోగ్యుడు పురుషుడు సొంతంగా క్రీడలు మహత్యం గల దేవుడు నా స్థితికి స్థితి ఆరాధన సమర్పించున్నాను తండ్రి. తండ్రి నమ్మకం యేసుక్రీస్తుగా మీకు అసాధ్య సమయంలో రాష్ట్రం అభిషేకించిన ఉద్దేశించిన లేఖన వాళ్ళతో ఆచరించిన తండ్రి నిజంగానే కూడా తండ్రి పాములను ఏ మాత్రం నష్టం లేని అయోగ్యుడు దేవా ఏ మాత్రం నష్టం లేని వాళ్ళను కేవలం నీ కృప చేతులను రక్షిస్తూ ఆచరిస్తున్నాను తండ్రి. నేను నా జీవితంలో యథార్థవంతుడిగా అంటున్నది నా ఆచరిస్తున్నాను తండ్రి. నా ఆశ్చర్యమైన దేవాన్ని కుంఠగా ఆచరిస్తున్నాను. నా జీవితంలో నేను చేస్తూ వచ్చిన పాపను బట్టి నా నేను ఎంతో శోధించి దేవా మీకు ఆయుధం తెచ్చిన వాళ్ళని ఆయన దేవా మీకు నిమిషం మాత్రం ఆయన ఇంకా ఆయుష్కాలం అంతా నా జీవితంలో శుద్ధిగా ఆచరిస్తున్నాను తండ్రి. దేవ నిజంగా తండ్రి సూర్యోదయం మొదలుకొని సూర్యాస్తమయం వరకు యెహోవా నామము శుద్ధి నుండి తగినదని వాక్యం సెలవుచిన ప్రకారం నిజంగా తండ్రి దేవా నా జీవితంలో మీరు చేసి వచ్చిన ప్రతి ఒక్క గొప్ప కార్యముకై నా జీవితంలో మీరు చేసిన రక్షణ కార్యముకై దేవా మీ నామము స్థుతులందు తగినదని నిజముగా నా జీవితంలో చేసుకొచ్చిన ప్రతి గొప్ప కార్యముకి చెల్లిస్తూ రక్షణ పాత్ర చేరుకొని ఈయన ఆరాధన యేసుక్రీస్తు నామంలో సమర్పిస్తున్నాను తండ్రి. ఆమేన్. ఈ సమయంలో ఆరాధన చెప్పారు ఆవిడ ఆరాధించడానికి సమయం కలిగినట్లు చిన్న పాట పాడుకుంటాం. పాట సంఖ్య 127. కొత్త పాట పుస్తకం అయితే 127, పాత పాట పుస్తకం అయితే 125. పాట సంఖ్య 125, 125 in Old Testament, 127 in New Song. ఓ నా హృదయమా పాడుమా కొత్త గీతం ప్రభునాకే, ఎంతో ఆనందం వర్ణింపజాల, ఎంతో ఆనందం వర్ణింపజాల ప్రభు ప్రేమ. హృదయమా పాడుమా క్రీస్తునందు ముచేసి తన క్రీస్తునందు స్వాస్యము చేసి తన సంకల్పం అద్భుతమని భూమి పునాది వేయకమునుపే, భూమి పునాది వేయకమునుపే ఏర్పరచుకొనెను. హృదయమా పాడుమా, ఓ నా హృదయమా పాడుమా కృత గీతం ప్రభునాకే, ఎంతో ఆనందం వర్ణింపజాల, ఎంతో ఆనందం వర్ణింపజాల, ఎంతో ప్రభు ప్రేమ. హృదయమా పాడుమా క్రీస్తునందు నన్ను క్షమించి రక్తము కార్చి కడిగెను నన్ను, క్రీస్తునందు నన్ను క్షమించి రక్తము కార్చి కడిగెను నన్ను,
We have David from Campus for Crusade, an international organization law. He is working and he is living to States, United States, at the moment we are in Pune, Coimbatore. He will share gospel praise. యాక్చువల్లీ నా హృదయ అన్న అక్క వాళ్ళు లైక్ నేను ఎంత చిన్న ఉన్నప్పటి నుంచి చూస్తున్నాను అనమాట హైదరాబాద్లో. సో జస్ట్ వాంట్ టు స్టార్ట్, ఐ వాంట్ టు
లైక్ నేను నేను హంబల్ చేసుకుంటున్నాను ఇన్ ఫ్రంట్ ఆఫ్ యూ ఆల్, ఇన్ ఫ్రంట్ ఆఫ్ గాడ్. దేవుని ముందు మీ అందరి ముందు నన్ను నేను తగ్గించుకున్నాను. ఒకటి ఏంటంటే లైక్ దెర్ ఈస్ అ బ్యాంక్ కాల్డ్ ద ఫోర్ బ్యాంక్. మీరు the4.com అని ఇంటర్నెట్లో మీరు టైప్ చేస్తే the4.com అని 4 సింబల్స్తో పాటు ఎలా పాసిబుల్ షేర్ చేయాలి అని మీకు ఒక వీడియోస్ రూపంలో కానీ సింబల్స్ రూపంలో కానీ వస్తుంది. ఈవెన్ ద బ్యాండ్ విచ్ ఐఎమ్ వేరింగ్ సేమ్ బ్యాండ్. సో నేను అది ఎక్స్ప్లెయిన్ చేస్తాను. యాజ్ వెల్ as నా ద వే ఆఫ్ నా స్టైల్ ఎలా ఉంటుందంటే యూ మైట్ నాట్ ఎక్స్పెక్ట్ ప్రీచింగ్, బట్ ఇట్ విల్ బి లైక్ టీచింగ్. సో ఇక్కడ ఐ వాంట్ టు కవర్ సాల్వేషన్, అష్యూరెన్స్ ఆఫ్ సాల్వేషన్. రక్షణ గురించి నేను మాట్లాడుతున్నాను. ఇంకొకటి అష్యూరెన్స్ ఆఫ్ సాల్వేషన్, రక్షణ యొక్క నిశ్చయత గురించి మాట్లాడుతున్నాను. అష్యూరెన్స్ ఆఫ్ సాల్వేషన్ అండ్ సాల్వేషన్. So first, and adding with all this, you might know some of the story of mine. నా స్టోరీ గురించి, నా టెస్టిమనీ కూడా నేను యాడ్ చేస్తూ ఉంటాను. ఓకే, సో ఐ హ్యావ్ వెరీ లెస్ టైమ్, సో ఐ స్కిప్ సమ్ కొన్ని పాయింట్స్ స్కిప్ చేస్తాను నేను. ఓకే, నెక్స్ట్ టైం వచ్చినప్పుడు నేను కూడా నా టెస్టిమనీ షేర్ చేసుకుంటాను. సో ఫస్ట్ నేను లవ్, ప్రేమ అనగానే మనకి ఏం గుర్తుకొస్తుంది? లవ్, ప్రేమ, లైక్ మమ్మీ డాడీ ప్రేమ, ఫ్రెండ్స్ ప్రేమ, అండ్ యానిమల్స్ మీద ప్రేమ, నేచర్ మీద ప్రేమ, దేవుని మీద ప్రేమ. ఇలాంటి ప్రేమలు మనం ఎన్నో చూస్తూ ఉంటాం, రైట్? సో ఈ ప్రేమ అనే వర్డ్కి 4 మీనింగ్స్ ఉన్నాయి, 4 మీనింగ్స్. ఒకటి ఏంటంటే స్టార్జే, ఒకటి ఫెయిల్యూర్, ఇంకొకటి అరోస్, ఇంకొకటి అగాపే. సో ఈ 3 ప్రేమలు ఏంటంటే స్టార్జే అనేది మన ఫ్యామిలీ, మమ్మీ డాడీ చూపెట్టే ప్రేమ, అండ్ ఫెయిల్యూర్ అనేది మన ఫ్రెండ్షిప్ ప్రేమ, బ్రదర్ సిస్టర్స్ ప్రేమ, అండ్ అరోస్ అనేది మనం లైక్ వేరే వాళ్ళ దగ్గర ఎక్స్పెక్ట్ చేస్తూ ఉంటాం, అన్ఎక్స్పెక్టెడ్ ప్లేసెస్లో ఎక్స్పెక్ట్ చేస్తూ ఉంటాం. ఒక బాయ్ ఒక అమ్మాయి దగ్గర, అమ్మాయి ఒక బాయ్ దగ్గర. సో ఈ 3 ప్రేమలలో ఒక ఎక్స్టెంట్కి వచ్చిన తర్వాత మనకి కండిషన్స్ ఉంటాయి అన్నమాట. కండిషన్స్ అంటే లైక్ కొన్ని అడ్వర్టైజ్మెంట్ల తర్వాత దో ఇట్ ఇస్ 50% డిస్కౌంట్, కండిషన్స్ అప్లై. సో ఈ ప్రేమ అగాపే ఫెయిల్యూర్ ప్రేమలో కానీ, స్టార్జే ప్రేమలో కానీ, అరోస్ ప్రేమలో కానీ ఏదో ఒక కండిషన్స్ వాళ్ళు పెడతారు అన్నమాట. ఆ కండిషన్స్ మనం ఒక టైంలో ఫుల్ఫిల్ చేయడానికి, ఆ ప్రేమని మనం పొందడానికి కానీ వ్యక్తపరచడానికి కానీ ఉంటుంది. సో ఈవెన్ నేను కూడా నా లైఫ్లో ఇలాంటి ప్రేమ గురించి వెతికే టైంలో ఈ ప్రేమ మనం చూసినప్పుడు అయితే జాన్ 3:16 ఎవరైనా ఒకటి చదవండి. జాన్ 3:16 For God so loved the world అంటారు అన్నమాట. చాలు, దేవుడు లోకంను ఎంతో ప్రేమించాడు. దేవుడు లోకంని ప్రేమించలేదు, బట్ ఎంతో ప్రేమించానంట. సో అలాంటి ప్రేమని, ఇట్స్ గాడ్స్ లవ్. అండ్ గాడ్కి ఒక ప్లాన్ ఉండాలి. ఒక ప్రేమిస్తుందంటే దానికి ఒక ప్లాన్ ఉండాలి. ఆ ప్లాన్ ఏంటంటే జాన్ 10:10 ఏమంటుందంటే, మీకు గొర్రెలకు జీవం ఇచ్చుటకు, సమృద్ధిగా ఇచ్చుటకు నేను వచ్చినాను అంటుంది. ఐ కేమ్ దట్ దే మైట్ హ్యావ్ లైఫ్ దట్ మైట్ బి ఫుల్ అండ్ మీనింగ్ఫుల్. అది సమృద్ధిగా ఇవ్వడానికి దేవుడు వచ్చింది. ఈ ప్రేమ ఏంటంటే అన్కండిషనల్ ప్రేమ, అగాపే ప్రేమ. నేను 3 ప్రేమలు చెప్పినాను, స్టార్జే, ఫెయిల్యూర్, అరోస్. బట్ ఇది అగాపే ప్రేమ, అన్కండిషనల్ ప్రేమ. నో మోర్ ఎక్స్పెక్టేషన్, ఈవెన్ దో వీఆర్ నాట్ వర్త్. మనం ఇంకా దానికి అర్హులం కాకపోయినా ఈ ప్రేమ మనం ప్రేమిస్తుంది అన్నమాట. అదే క్రీస్తు ప్రేమ. దేవుడు లోకం ఎంతో ప్రేమించాను, కాగా తన ద్వితీయ కుమారుని
పుట్టినవాని అంటూ విశ్వాసించడానికి నిత్య జీవం కలుగుతున్నట్లు నిత్య జీవం పొందినట్లు ఆయన అనుగ్రహించింది. సో తన ఏకైక కుమారుని మన గురించి మనకి ఇవ్వకుండా పంపించింది 2000 years బిఫోర్. బిగినింగ్ డేట్ అంటే వన్ రీజన్ ఈస్ 2000 years బిఫోర్ ఈ లోకంలోకి జీసస్ వచ్చింది. అప్పుడు 2 generations లాగా సపరేట్ అయింది, బిఫోర్ క్రైస్ట్ అండ్ ఆఫ్టర్ క్రైస్ట్. సో అన్కండిషనల్ ప్రేమ మనకు చూపెట్టడానికి క్రీస్తు ఈ లోకంలోకి వచ్చింది. సో ఎందుకు మనం ఈ ప్రేమను పొందలేకపోతున్నాం? వి హావ్ ఎనీ ఆన్సర్ ఫర్ దిస్? మనం ఈ ప్రేమను ఎందుకు పొందలేకపోతున్నాం? పాపం కదా, పర్ఫెక్ట్ ఆన్సర్. సో ఇక్కడ చూసినట్లయితే డివిజన్ వచ్చింది. పరిశుద్ధ దేవుడు మన మనిషి మానవుడు తన యొక్క మంచితనంతో, గుడ్ థింగ్స్ తోటి, దానాలు ధర్మాలతోటి దేవుని దగ్గరికి వెళ్ళడానికి ట్రై చేస్తుంది. కానీ తన నీతితోటి, స్వనీతితోటి దేవుని రీచ్ కాలేకపోతుంది, దేవుని దగ్గరికి చేరలేకపోతుంది. ఎందుకంటే రోమన్స్ 3:23, రోమన్లకు రాసిన పత్రిక 3:23, ఏ భేదం లేదు, అందరూ పాపం చేసి దేవుడు అనుగ్రహించిన మహిమను పొందలేకపోతుంది. సో దేవుడు చూపెట్టే ప్రేమను మనం ఎందుకు పొందలేకపోతున్నాం అంటే అందరూ పాపం చేసింది. సో నేను చెప్పలేను పాపం చేయకుండా నేను పరిశుద్ధంగా పుట్టిన, పరిశుద్ధంగా జీవించిన చెప్పలేను. అందరూ పాపం చేసి దేవుడు అనుగ్రహించు మహిమను పొందలేకపోతుంది. తర్వాత రోమన్స్ 6:23, రోమా 6:23, పాపం వల్ల వచ్చే జీతము మరణం. సో మనం స్పిరిచువల్ గా డైడ్ అయినాం, అంటే ఆత్మీయంగా చనిపోయిన వాడుగా ఉన్నాం. సో దేవుని ప్రేమను పొందలేకపోతున్నాం. దేవుడు పరిశుద్ధుడు, మనం పాపి. కానీ మనము మనుషులము, మానవులు తన స్వనీతి చేత మంచి ఎడ్యుకేషన్, దానాలు ధర్మాలు, మంచితనం ద్వారా దేవుని రీచ్ కాదని ట్రై చేసింది, కానీ రీచ్ కాలేకపోతున్నాం. దీనికి ఏదైనా సొల్యూషన్ ఉందా? మనం ప్రేమను చూసినాము, ఆ దేవుని ప్రేమను, అగాపే ప్రేమను, ఆ ప్రేమను ఎందుకు పొందలేకపోతున్నాం అంటే పాపం వల్ల వచ్చే జీతం మనం ఆత్మీయంగా డివైడ్ అయినాం, సపరేట్ అయిపోయినాం. సో ఎనీ ఆన్సర్ ఫర్ పాపం? దీనికి ఏదైనా సొల్యూషన్ ఉందంటే జీసస్ ఇస్ ద సొల్యూషన్. రోమన్స్ 5:8, రోమన్లకు రాసిన పత్రిక 5:8. అయితే దేవుడు మన ఎడల తన ప్రేమను వెల్లడిపరుచుచున్నాడు. ఎట్లనగా మనం ఇంకను, అంటే స్టిల్ వి ఆర్ సిన్నర్స్, పాపులమై ఉండగానే క్రీస్తు మన గురించి చనిపోయాడు. ఇట్ మైట్ బి లైక్ దేవునికి, జీసస్ కి 2000 years బిఫోర్ క్రాస్ మీద ఒకరోజు ఆశీష్ నా గురించి తెలుసుకుంటాడు, ఒకరోజు డేవిడ్ నా గురించి తెలుసుకుంటాడు. అంటే జీసస్ కి ఫ్యూచర్, లైక్ ఇట్స్ ఫ్యూచర్, మనకి పాస్ట్. మనం ఇంటర్ పాపులమై ఉండాలని క్రీస్తు మన గురించి మృతి పొందింది. అండ్ జాన్ 14:6 ఏమంటుందంటే దిస్ ఇస్ ద లైక్ బ్రాండ్ న్యూ, లైక్ బ్రాండ్ వర్స్ ఎవ్రీబడి నో, అంటే మనకు అందరికీ తెలుసు, సండే స్కూల్లో అక్కడ ఇక్కడ వింటూ ఉంటాం, మెమరైజ్ చేస్తూ ఉంటాం. జాన్ 14:6, అండ్ ఐఎమ్ ద వే, ద ట్రూత్, ద లైఫ్, అండ్ నో వన్ కమ్స్ టు ద ఫాదర్ ఎక్సెప్ట్ మీ. నేనే మార్గము, సత్యము, జీవం. ఎవరు చెప్తున్నారు ఈ మాట? ఈ మాట ఈ లోకంలో నేను దేవుణ్ణి చెప్పిన ప్రతి ఒక్కరు ఈ మాట చెప్పలేరు, కానీ ఓన్లీ జీసస్ చెప్పింది, నేనే మార్గము, సత్యము, జీవము, నా ద్వారానే తప్ప ఎవరు తండ్రి ఎదురు చేరలేదు. సో జీసస్ ఇస్ ద సొల్యూషన్. ఫస్ట్ ఆ అగాపే ప్రేమను దేవుడు చూపెట్టిండు, కానీ ఆ ప్రేమను మనం ఎందుకు పొందలేకపోతున్నాం? పాపం వల్ల వచ్చే జీతం మరణం. మనం ఆత్మీయంగా సపరేట్ అయ్యాం. సొల్యూషన్ ఏంది? జీసస్ ఇస్ ద సొల్యూషన్. జీసస్ సెడ్ ఐ యామ్ ద వే, ద ట్రూత్ అండ్ ద లైఫ్. నేనే మార్గము, సత్యము, జీవం అని చెప్పి. ఓకే, ఒక బీయింగ్ ఏ క్రిస్టియన్, బీయింగ్ ఎనీబడి, ఇది తెలుసుకోవడం ఇనఫా? ఇది తెలుసుకోవడం చాలా? ఈ మూడు ఇంకేం తెలుసుకోవాలి మనం? I have only 2 minutes. Okay. You might wonder this symbol. What is this symbol? Question mark. Question mark ఏంటంటే, our God is a gentleman.
He will never force anybody. And he showed love on the cross, and he given an opportunity, invitation to. Okay, first దానికన్నా ముందు మనం యోహాను 1:12 చదువుతాం. తన ఎందరు అంగీకరించారో వారికందరికీ అనగా తన నామం నందు విశ్వాసం ఉంచిన వారికి దేవుని పిల్లలగుటకు అధికారం ఇచ్చింది. సో he will give the right to become children of God. సో ఎవరైతే దేవుణ్ణి విశ్వసిస్తారో వారికి దేవుని పిల్లలగుటకు అధికారం ఇచ్చింది. కొంతమంది ఆర్ఫనేజెస్ ఆర్ కొంతమంది ఫాదర్ మదర్ లేని వాళ్ళకి ఈ వర్స్ చాలా కనెక్టెడ్ ఉంటుంది. God given a right to call him Abba Father. తనని అబ్బా తండ్రి అని మొదలుపెట్టడానికి అవకాశం ఇచ్చింది అనమాట. అండ్ ఎఫెషియన్స్ 2:8-9 ఎఫెసీయులకు రాసిన పత్రిక 2:8-9 మీరు విశ్వాసం ద్వారా కృప చేతనే రక్షింపబడినవారు. మీ వలన కలిగినది కాదు, దేవుని వలనే. ఓకే, for by grace we have been saved, only by grace. మీరు అనుకుంటున్నాను నేను రెగ్యులర్గా చర్చ్కి వెళ్తున్నాను, పని చేస్తున్నాను, ఆర్ ఆన్ టైం ఉంటున్నాను, నథింగ్. ఓన్లీ ప్యూర్లీ బై గ్రేస్, గాడ్ షోడ్ గ్రేస్. ఆ కృప ద్వారానే మనం రక్షణ పొందాం. ఈ ప్రేమని తెలుసుకొని నేను పాపిని అంగీకరించి నా గురించి క్రీస్తు లోకంలోకి వచ్చి నేనే మార్గము సత్యం జీవం అని దేవుడు మనకి చెప్పినంత మనం ఒప్పుకొని మన కృప ద్వారా దేవుని దగ్గరకు వచ్చినప్పుడు విశ్వాసం ద్వారా అడిగినప్పుడు కృప ద్వారా మనం రక్షణ పొందుతాం. కానీ దేవుని వలన కలిగినది కాదు. దట్ నో వన్ షుడ్ బోస్ట్ అని ఉంటుంది ఇంగ్లీష్లో. ఎవరు అతిశయింపబడడానికి లేదు అని ఉంటుంది. ఓకే, రెవల్యూషన్ 3:20 ప్రకటన 3:20 వెల్ నోన్ వర్స్. ఇదిగో నేను తలుపు యొద్ద నుండి తట్టుచున్నాను, ఎవరైతే నా స్వరం విని తలుపు తెరిచిన కదా నేను అతనిలోకి వచ్చింది. అంటే behold I stand at the door and knock. కొంతమంది ఇంటిలో ఉండదు అనమాట. లైక్ ఒక జీసస్ ఒక డోర్ దగ్గర ఉండి ఇట్లా నాక్ చేస్తున్నారు. దిస్ ఇస్ జెంటిల్మెన్ గాడ్. He will never force and come in. అంటే అతను ఫోర్స్ చేసి తన లోపల he will knock until you open the door. నీ యొక్క హృదయపు ద్వారం ఎప్పుడైతే తెరుస్తావో he will come in. He is giving an invitation, free invitation. He only paid the greatest penalty which we deserve on the cross. అతనే మనకి కావాల్సిన శిక్షని సిలువ మీద భరించేసిండు. అండ్ అతనే మనకి ఫ్రీ ఇన్విటేషన్ ఇస్తుంది దాన్ని యాక్సెప్ట్ చేయడానికి. అండ్ బిహోల్డ్ ఐ స్టాండ్ ఎట్ ద డోర్. నేను ఇదిగో తలుపు యొద్దనంటే తట్టించున్నాను, ఎవరైతే నా స్వరం మీద తలుపు తెరిచినాడో అతనిలోనికి వచ్చేదన్నమాట. సో గాడ్ వాంట్ టు కమ్ ఇంటు యువర్ లైఫ్ అండ్ ఇస్ giving an invitation and knocking, gently knocking, still loving, still. ఒక అమ్మాయికి ఒక అబ్బాయికి ప్రేమ ఉన్నప్పుడు నువ్వు నన్ను ఎంత ప్రేమిస్తున్నావు అని అడిగినప్పుడు ఒక తాజ్మహల్ కానీ టెడ్డీ బేర్ కానీ ఏదో మనం పీపుల్ వాంట్ ఎక్స్ప్రెస్ ద లవ్. బట్ హియర్ గాడ్ షోయింగ్ లవ్. గాడ్స్ ఏమన్నాడంటే దేవుడు లోకం ఎంతో ప్రేమించిన ఆ ప్రేమను ఎట్లా చూపెట్టిందంటే సిలువ ఇట్లా 2 చేతులు చాపి దిస్ మచ్ ఐఎమ్ లవింగ్ యూ అండ్ స్టిల్ ఈజ్ నాకింగ్ ఎట్ ద డోర్. మీ యొక్క హృదయ ద్వారం దగ్గర ఎప్పుడైతే మనం ఆ హృదయ ద్వారం తెలిసిన అతను మన లోపలికి వస్తుందన్నమాట. సో ఇట్ ఈస్ నాట్ ఆల్ అబౌట్ మీ వర్క్స్ కానీ చర్చ్కి రెగ్యులర్గా రావడం కానీ ప్రేయర్ కానీ సింగింగ్ కానీ నథింగ్ ఎట్ ఆల్. ఎప్పుడైతే మనం దేవుని దగ్గరికి విశ్వాసం ద్వారా వచ్చినప్పుడు కృప ద్వారానే రక్షణ పొందగలుగుతాం. ఓకే, ఫస్ట్ 4 లవ్స్ గురించి డిస్కస్ చేసాం. ఆ 4 లవ్స్లో అన్ని అన్కండిషనల్ లవ్స్. అమ్మ నాన్న ప్రేమ కానీ, ఫ్రెండ్షిప్ ప్రేమ కానీ, అమ్మాయిల ప్రేమ కానీ, ఎనీ లవ్ కండిషనల్ లవ్, బ్రదర్ సిస్టర్ ప్రేమ కానీ. బట్ అన్కండిషనల్ లవ్ జీసస్ లవ్స్. తో మనం ఇంకా పాపులమై ఉండాలని మన గురించి అతని లోపంలోకి వచ్చాం. ఆ ప్రేమను కల్వరి సిలువ మీద చూపెట్టు, నేనే మార్గం సత్యం జీవం అని చెప్పి. సో అది మనం పొందాలంటే వీ హ్యావ్ టు ఓపెన్ అవర్ హార్ట్ అండ్ ఇన్వైట్ హిమ్ ఇంటూ అవర్ హార్ట్. అయితే ఇక్కడ ఎంతమంది ఈరోజు చనిపోతే నేను పరలోకానికి పోతానని నమ్మకం ఉంది? ఇఫ్ ఐ డై టుడే ఐ గో టు హెవెన్. అష్యూరెన్స్ ఎంతమంది ఉంది? లాస్ట్ 2 minutes. ఓకే, లెట్ మీ మేక్ ఇట్ సో క్లియర్. Hebrews 13:5.
He will never leave, never forsake. He is a very gentleman God. Once he come in, అతను వెళ్ళాడు. అతను చాలా పర్ఫెక్ట్ గాడ్. తను ఒక్కసారి వచ్చిన తర్వాత నేను ఎన్నడూ వదలడు, విడువడు, ఎడబాయడు అంటారు. హెబ్రీయులకు రాసిన పత్రిక 13:5. నేను ఏ మాత్రమును విడువను, ఎడబాయను. సో he will never leave, never forsake. అయితే ఒక్కసారి మనం ఇన్వైట్ చేసిన తర్వాత వదిలేస్తాడు మనని. ఈజ్ అ జెంటిల్మెన్ గాడ్. అస్సలు వదలడు మనం. దో మనం ఆయన వదిలేసినప్పుడు స్టిల్ విల్ హోల్డ్ ఆన్. అయితే ఇంకొక అష్యూరెన్స్ వర్డ్ ఇస్తాను. లైక్ 1 John 5:11-13. మొదటి యోహాను 11 నుంచి 13 వరకు. మొదటి యోహాను 5:11 నుంచి 13 వరకు. ఇది లాస్ట్ చదువుకొని అది మూవ్. ఆ సాక్ష్యం ఏమనగా దేవుడు మనకు నిత్య జీవము దయచేసెను. ఈ జీవము ఆయన కుమారుని అందున్నది. ఒక నిమిషం కదా. సో ఇక్కడ ఆ సాక్ష్యం ఏమనగా మనకు జీవం అనుగ్రహించు. ఈ జీవం అంటే ఆల్రెడీ అలా అంటే మనం జీవంతో ఉన్నాము. బట్ ద జీవం ఏదైతే అక్కడ మాట్లాడుతుందో అది ఇటర్నల్ లైఫ్ గురించి మాట్లాడుతుంది, నిత్య జీవం గురించి మాట్లాడుతుంది. ఆ జీవము ఎవరి దగ్గర ఉందంట? తన కుమారుని అందులో ఉన్నది. సో ఇంకా క్లియర్గా నెక్స్ట్ వర్సెస్ ఉంటుంది. దేవుని కుమారుని అంగీకరించువాడు జీవము గలవాడు. ఏ జీవం గలవాడు? నిత్య జీవం గలవాడు. దేవుని కుమారుడు అంటే ఎవడు? యేసుక్రీస్తుని అంగీకరించిన వాడు నిత్య జీవం గలవాడు. ఓకే. దేవుని కుమారుని అంగీకరింపని వాడు జీవము లేనివాడు. ఓకే, లెట్ బి సో క్లియర్. డోంట్ ఇట్ ఆన్ పుషెస్. ఇప్పుడు ఎంతమంది రక్షణ పొందినారు? యేసు ప్రభువుని సొంత రక్షకుని అంగీకరించారు. ఓకే, మీ అందరికీ అష్యూరెన్స్ ఉంది, మీరు పరలోకాన్ని పొందుతారు. ఓకే, నా దేవుని కుమారుని కలిగి ఉన్న వానికి జీవం కలిగిన వాడు. సో నౌ దిస్ ఇస్ ద టైం. జస్ట్ టేక్ 30 seconds, క్లోజ్ యువర్ ఐస్. ఇఫ్ యు నాట్ హ్యావ్ ద అష్యూరెన్స్ దట్ దేవుడు నా లోపల ఉన్నాడు, లేడు అని కన్ఫ్యూజన్, డౌట్ ఏదున్నా, జస్ట్ క్లోజ్ యువర్ ఐస్ అండ్ లుక్ టు ద లార్డ్. లార్డ్, హియర్ ఐ యామ్. ప్లీజ్ ఫర్గివ్ మీ. ఫ్రెండ్స్, నాలోనికి రండి. నేను పాపిని, తెలిసి తెలియక ఎన్నో పాపాలు చేస్తున్నాను. నాలోనికి రండి. జస్ట్ క్లోజ్ యువర్ ఐస్. కళ్ళు మూసుకోండి, దేవుని వైపు చూడండి. వెరీ స్మాల్ టైం. దేవుని అడగండి, దేవా నేను పాపిని, నన్ను క్షమించండి, నీ రక్తంతో పడినండి, నాలోనికి రండి, నా హృదయపు సింహాసనంపై మీరు ఉండండి, మీరు అధికారిగా ఉండండి, నన్ను నడిపించండి, లీడ్ చేయండి, మీ జీవ గ్రంథంలో నా పేరు రాసుకోండి. క్రీస్తుని కలిగిన వాటి నిత్య జీవం మాట్లాడండి, మాలో ఉండండి. మీరు ఎన్నడూ విలువలు ఎడబాయడం ఉండకండి, మీరు విలువకు ఎడబాయి. జీసస్ నేమ్ చేస్తున్నాము మరి వేడుకుంటున్నాము. థ్యాంక్ యూ సో మచ్. డాక్టర్ అభిషేక్ గారు ఉన్నారు. స్పెషల్ సాంగ్ డాక్టర్
చూడండి మన నర్సింగ్ ఉన్నారు. అందులో హాస్పిటల్ మ్యారేజ్ అలాగే ప్రపోజల్ చేస్తారు. ఎందుకంటే ఈరోజు మనం వీడియోస్ అంటే కలిగి ఉన్నాము కాబట్టి పిల్లలతో హాస్పిటల్ మ్యాజిక్ షో అలాగే పిక్చర్ కూడా ఉంటుంది. అందరూ చాలా మంచి చేస్తాను. చాలా ఉన్నారు పిల్లలు. Did you enjoy the song? Yes. Song bound. Can you clap once again for Dr. Yes. Okay. శామ్యుయల్ అన్న జీవితం ఎలా ఉంది మంచి ఓకేలా ఉంది కదా. సో శామ్యుయల్ లైఫ్ ఎలా ఉంది, మంచి ఓకేలా ఉంది కదా. కానీ దుష్టుడు సాతానుడు శామ్యుయల్ అని వచ్చి అంటాడు శామ్యుయల్ నువ్వు ఏం లీడ్ చేయలేవు, చర్చ్ లో చైర్మన్ గా ఉండలేవు అంటాడు. దుష్టుడు సాతానుడు వచ్చి ఏమంటాడు, శామ్యుయల్ నువ్వు ఎలా ఉన్నావు కానీ నువ్వు బలంగా లేవు అంటాడు. ఏమంటాడు దుష్టుడు సాతానుడు వచ్చి అంటాడు, శామ్యుయల్ నువ్వు సాక్ష్యాన్ని పోగొట్టుకున్నావు, నీ మాట ఎవరింటలేదంట. దుష్టుడు సాతానుడు వచ్చి అంటాడు, శామ్యుయల్ నీవు లైఫ్ అయిపోయింది కానీ నీ లైఫ్ అంటాడు. దుష్టుడు సాతానుడు వచ్చి ఏమంటాడు, శామ్యుయల్ యూ కెనాట్ హ్యావ్ సక్సెస్, నువ్వు మళ్ళీ విశ్వాసం ఉండలేదు ఎందుకంటే నువ్వు పడిపోయావు, రక్షణ నిశ్చయిత నుంచి అన్న దేవుడు అని బాగా చెప్పాడు కదా. ఒక్కసారి ఏసీ వచ్చినట్టు నేను ఎన్నడూ విడిపడేయడం. కానీ దుష్టుడు సాతానుడు అంటాడు you're gone. కానీ ఎప్పుడైతే సమయాలు సోసికి వస్తాడు, ఎప్పుడైతే దేవుని సన్నిధికి వస్తాడు, యేసయ్యా నా జీవితాన్ని మార్చయ్యా, యేసయ్యా నన్ను నేను బిడ్డగా చేసుకోయంటే యేసయ్య పోగొట్టుకున్న సమయాన్ని, పోగొట్టుకున్న సాక్ష్యాన్ని, పోగొట్టుకున్న తన యొక్క జీవితాన్ని యేసయ్య తనకు తిరిగి ఇస్తాడు. ఓకే, విల్ సీ మ్యాజిక్ షో. వచ్చే వారం మళ్ళీ ఇంకెక్కువ చూద్దాం, టైం అయిపోయింది కదా. సో ఇప్పుడు జస్ట్ ఒక అమ్మాయి ఉంది, ఆ అమ్మాయి పరిచయం చేద్దాం. రెడీయా? అమ్మాయి పేరు బ్యూటీ. ఏం పేరు పిలుద్దామా? బ్యూటీని పిలుద్దాం. బ్యూటీ ఏం చేస్తున్నావు? బ్యూటీ ఏం చేస్తున్నావు? నువ్వు ఎంతసేపు తయారైతే మా పిల్లలు కూడా మంచి 7 గంటలకు తయారేసి వచ్చారు ఈరోజు VBS సండే అని. ఏం చేస్తున్నావు? వేసుకుంటున్నా. ఎంతసేపు వేసుకుంటావు? బ్యూటీ ఏం చేస్తున్నావు? చీరని పెట్టుకోదా? వాళ్ళు నిజంగా బ్యూటిఫుల్ ఉన్నావు బ్యూటీ, నువ్వు నిజంగా సో బ్యూటిఫుల్. నువ్వు సో బ్యూటిఫుల్ కదా బ్యూటీ, నువ్వు నిజంగా చాలా బ్యూటిఫుల్ ఉన్నావు. ఈరోజు VBS అంటే అందుకే చాలా మంది పిల్లలు వచ్చారు. సో వాళ్ళకి హలో చెప్పు. హలో ఏంటయ్యా చెప్పట్లేదు? ఎవరు చెప్పట్లేదండి, చెప్పండి. హలో బ్యూటీ ఉండు బ్యూటీ. సో వాళ్ళకి నువ్వు అంటే చాలా ఇష్టం. నువ్వు అన్నా, నీ మెత్తని చేతులు అన్నా, నీ నోస్ అన్నా, నీ ఐస్ అన్నా, నీ వెంట్రుకలు అన్నా, నీ గురించి మాట్లాడుతున్నా. సో అన్నిటికంటే నీ గొంతు అంటే ఇష్టము, నీ వాయిస్ అంటే వాళ్ళకి చాలా ఇష్టము. నెక్లెస్ అంటే ఆ గొంతు కాదు, నీ వాయిస్, నీ స్వరం అంటే వాళ్ళకి ఇష్టం. వాళ్ళ కోసం ఒక పాట పాడు ప్లీజ్. వాళ్ళకి నువ్వు అంటే చాలా ఇష్టం, నువ్వంటే నేనంటే కష్టము. నువ్వు అంటే వాళ్ళకి చాలా ఇష్టం. పాట రెడీ 1 2 3 స్టార్ట్. చాక్లెట్ ఇస్తాం మొత్తం కూల్ డ్రింక్ మిక్చర్ వేస్తాం మంచి. నువ్వు పాట 1 2 3 స్టార్ట్. Five star man, after the show we'll go and buy a pink candy. No part. Ready? 1 2 3 start. 5 star is there. 3 star na kada beauty. No mosam cheyadu. Gunna chesko gunna na eto undadi right. So part. Ready? 1 2 3 start. This is the chocolate is there. Hey beauty, now it's not beauty no. Amma kalli chala chocolates unde ikkada undu. No part. Ready? 1 2 3 start. Hey even kotta salam chesuko. Avuna. Part. Ready? 1 hey even డాక్టర్ అభిషేక్ గారు మెయింటైన్ చేస్తారు. పాట 1 2 3 స్టార్ట్. చాక్లెట్ ఇది అరే బ్యూటీ ఏది చాక్లెట్ అమెరికా చాలా చాక్లెట్స్ ఉంటాయి, ఇక్కడ చాలా కొద్ది ఉంటాయి. అది కూడా మమ్మీ డాడీ డిష్ అంటారు, తినొద్దు అంటారు. ఎందుకంటే వాళ్ళ కుళ్ళు కాదు, మళ్ళీ కుళ్ళిపోతాయి. ఈ అండ్ అలాగే సార్ మేము చర్చకు వచ్చాము, మంచి తయారండి, స్నానం చేసుకుంటండి. పాట రెడీ 1 2 3 స్టార్ట్. హియర్ వి గో. చాక్లెట్ ఇది ఏ బ్యూటీ ఏది చాక్లెట్ ఎవరు మాట్లాడాలి? ఏసే మాటలు ఎవరు మాట్లాడాలి?
కీర్తనకారుడు అంటాడు 119:11, నా హృదయంలో నీ వాక్యం ఉంచుకున్నంత ద్వారా నీ ఎదుట నేను పాపం చేయకుండా. మనసు అంతా దేవుని వాక్యము, హృదయం అంతా దేవుని వాక్యం చేత నిండి ఉండాలి. పాడు తొందరగా 1 2 3 స్టార్ట్. This is the day, this is the day. చక్కటి శ్రమ అరే బ్యూటీ నవ్వుతున్నారు. బ్యూటీ నా ముందు బాగుంది, నా పరుగు. ఓకే 1 2 3 స్టార్ట్. పాడవా? చాలా మంది ఉండేవారు. ఓకే, నెక్స్ట్ వీక్ మీరు పప్పెట్ షో, మ్యాజిక్ షో, ద బ్రిడ్జ్ అనే ఫిలిం కూడా చూపిస్తాం. మీరు ఒక స్క్రీన్ కట్టి మీకు ఒక ఫిలిం కూడా చూపిస్తాం. ఓకే, ద బ్రిడ్జ్, ఆ వంతెన దాటుతుంది. ట్రైన్ లో కొన్ని వేల మంది ఉంటారు. అయితే ఆపరేట్ చేసి ఎట్లయినా కుమారుడు కలవడానికి వస్తుంటే ఏమైంది అన్నది వచ్చి మనం ఇక్కడ స్క్రీన్, పెద్ద స్క్రీన్ మీద ఫిలిం చూద్దాం. సరే బ్యూటీ, నువ్వు నీ ఫ్రెండ్స్ తీసుకో. నేను ఫస్ట్ వస్తాను. వచ్చేవారు ఎన్ని గంటలకు వస్తావు? 6 o'clock వస్తావు. 6 o'clock వస్తావా? నేను ఫస్ట్ ఉంటాను. నువ్వే ఫస్ట్ ఉంటావు. నువ్వే ఫస్ట్ ఉండు. ఎప్పుడైతే టాటా చెప్పు. నువ్వు చాలా మంది ఫ్రెండ్స్ తెస్తావు. మీరు కూడా తెస్తారా? నెక్స్ట్ వీక్ తెస్తారా? ఓకే, చాలా మంది తెస్తారా? ఎవరైతే 5 people తెస్తారో వాళ్ళకి 5 star చాక్లెట్. ఎంతమందిది? 10 star కావాలి. నీకు 10 star కావాలి. నువ్వు 10 people తెస్తావా? వెరీ గుడ్. బ్యాగ్ లో మీరు ఎక్కడ ఉంటావు? నీ సంఖ్యలో ఉంటావు. బ్యాగ్ లో ఉన్నాయి. పొద్దు నుంచి బయలుదేరి నేను నువ్వు మళ్ళీ లాస్ట్ టైం పాట ఇట్లా, హలో మై డియర్ విబిఎస్ ఫ్రెండ్. పక్క షేక్ అని హలో మై డియర్ గట్టి పాట విబిఎస్ ఫ్రెండ్. దేవుని చిత్తమైతే మళ్ళీ కలుద్దాం. పాట దేవుని చిత్తమైతే గట్టి పాట. దేవుని చిత్తమైతే పాడి టాటా మళ్ళీ కలుద్దాం. బాబాయ్ మళ్ళీ కలు. టాటా మళ్ళీ కలుద్దాం. టాటా మళ్ళీ మళ్ళీ కలుద్దాం అంటే ఇప్పుడేనా? వచ్చేవారు మళ్ళీ మీరు అక్కడ మంచి టైంకి వస్తే చాలా మంది చేస్తే మళ్ళీ కలుద్దాం. టాటా బ్యూటీ లాస్ట్ టైం చెప్పు. టాటా సీ యూ, ఐ మిస్ యూ, ఐ లవ్ యూ. చాలా చెప్పే నీ ప్రేమ ఎక్కువ. టాటా ఏ బ్యూటీ టాటా చెయ్యి. టాటా ఏ కొరకు. ఓకే, ఒకసారి అందరూ కళ్ళు మూసుకొని ఇట్లా చేయబట్టి నా వెంట చెప్పండి. ప్రియమైనేసి నీ వాక్యంతో నా మనసును, నా హృదయమును నింపుకొనుటకు సహాయం చేయండి. నన్ను ప్రేమించి నా శిక్షను, నా పనిష్మెంట్ను, నా తప్పుల కొరకు నువ్వు రక్తము చెందించినందుకు వందనాలు. నీ పరిశుద్ధ రక్తముతో నా డర్టీ హ్యాండ్స్ని, నా డర్టీ హార్ట్ని, నా డర్టీ థాట్స్ని శానిటైజ్ చేయండి. శాంటిఫై మీ. నీ రక్తము మేకల ఎక్కుయు, కోడల ఎక్కుయు రక్తము కంటే అతీతమైన రక్తము. యువర్ బ్లడ్ మచ్ మోర్ సుపీరియర్ శానిటైజర్ దెన్ ఎనీ శానిటైజర్ ఇన్ ద వరల్డ్. నన్ను నీ బిడ్డగా చేసుకోండి. నీ సాక్షిగా నేనుంటాను. నా పాఠశాలలో, కళాశాలలో, ఇంటి ప్రదేశాల్లో, గ్రామాల్లో నీ సాక్షిగా నేనుంటాను. వచ్చే వారము ఒక 5 మందిని నేను తెస్తాను. నాకు సహాయము చేయండి. ఈ రీతిగా జరిగించునని నీ సన్నిధిలో తీర్మానం చేయించున్నాను. యేసు నామమున ఆమేన్. పరలోకమందున్న మా తండ్రి, నీ నామం పరిశుద్ధపరచబడును గాక. నీ రాజ్యం మాకు వచ్చిన గాక. నీ చిత్తం పరలోకమందు నెరవేర్చినట్లు అలా భూమి మీద నెరవేరును గాక. మా నిన్న ఆహారం నేను మాకు దయచేయము. మా ఇలా అపరాధం క్షమించిన వారిని మా అపరాధం క్షమించము. శోధనలోకి తేక పీడించి తప్పించుము. ఎందుకనగా రాజ్యము, బలము, మహిమ నిరంతరం నీవైనావు తండ్రి. Our Father who art in heaven, hallowed be thy name. Thy kingdom come, thy will be done on earth as it is in heaven. Give us this day our daily bread. Forgive our trespasses as we forgive those who sin against us. Lead us not into temptation. Deliver us from evil. For thine is the kingdom, power and glory forever and ever. Amen. త్రొట్టిల్లకుండా మిమ్మల్ని కాపాడుటకును, తన మహిమ ఎదుట ఆనందంతో మిమ్మల్ని నిర్దోషులుగా నిలబెట్టుటకును శక్తిగల మన రక్షకుడైన అద్వితీయ దేవునికి మన ప్రభువైన యేసు క్రీస్తు ద్వారా మహిమయు, మహత్యమును, ఆధిపత్యమును, అధికారమును యుగములకు పూర్వమును ఇప్పుడును సర్వయుగములు కలుగును గాక. ఆమేన్.
మన మధ్యలో అక్క ఉన్నారు. ఆ అక్క వచ్చి కొన్ని ప్రకటనలు హెల్త్ విషయమై చేస్తారు. కూర్చొని అటు ఇట్లా ఓకే, వచ్చే వారం స్నాక్స్ డాక్టర్ అభిషేక్ ఇస్తున్నారు. అలాగే ఈరోజు రెడ్ కార్పెట్ స్వామి నరేష్ గారు ఇచ్చారు. తర్వాత 2 కూలర్స్ సైమన్ అనే సహోదరులు వారు గిఫ్ట్ గా ఇచ్చారు. అలాగే గ్రేస్ థామస్ సిస్టర్ సింగపూర్ LED లైట్, అలాగే ఈ స్క్రీన్ ఇచ్చారు. తర్వాత కాఫీ ఇచ్చారు. సో వారిని బట్టి ఉన్నారు. ఇంకొన్ని అవసరతలు ఉన్నాయి. గ్రిల్ వర్క్ చేయాలి, ఆ కోడ్లు వచ్చి బాగా ఫ్రంట్ చేస్తున్నాయి. సో ప్లీజ్ ప్రే ఫర్ దట్. అలాగే కొన్ని ఫ్యాక్టరీలు సౌండ్ చేస్తారు. చాలా మన ప్రార్థన వెళ్ళి మన ప్రభు మన కొరకు మన సంఘంలో ఇక్కడ మనం కర్టన్స్ కలిగి ఉండడానికి, మనకు మంచి LED లైట్లు ఉండడానికి, అలాగే మనకు మంచి బేబీ కొట్టు పౌండ్, అలాగే ప్రభు మనకి చాలా అనుభవిస్తూ వచ్చినాడు. అలాగే మీరు ఇంకా ప్రార్థన చేస్తున్నారండి. ఇక ఈ నెలలో 19వ తారీఖున ఎలక్షన్స్ ఉన్నాయి. అలాగే పార్లమెంట్ ఎలక్షన్స్ కోసం ప్రార్థన చేస్తున్నారండి. వార్తకు ఎంతో ఆటంకంగా ఉన్న పరిస్థితులు కల్పిస్తూ ఉన్నాయి. మనం అంత్య దినాల్లో ఉన్నాం. అయితే చెప్పేసి మరి ఎక్కువగా విశ్వాసంలో మనం బలపడినట్లుగా, ప్రతి ఒక్కరు విశ్వాసం తొలిపోకున్నట్లుగా ప్రార్థన చేస్తూ రావాలి. మనము అధికారం అనేది మనకు సానుకూలంగా ఉంటుంది అని మనం ఆలోచించగలరు. ఎందుకంటే దేవుడు ఆకులు తొలగిస్తూ వచ్చినాడు. దేవుని అధికారం దేవుని చేతిలో నీటి కాలువలుగా ఉన్నాయని దేవుడు ఆకులు చెల్లిస్తుంది. కనుక ఎలాంటి పరిస్థితులు వచ్చినాయినా, ఎన్ని ప్రతికూల పరిస్థితులు వచ్చినా కూడా మన విశ్వాసంలో వదలక సులువుగా ఉన్నట్టు ప్రార్థన చేయండి. అలాగే అనేక ఆత్మలు రక్షించబడక నరకానికి వెళ్తా ఉన్నాయి. వారి కొరకు ప్రార్థన చేసుకోండి. అలాగే మన పైన ఇంకా కన్స్ట్రక్షన్ చేయాల్సి ఉంది. ఇంకా కొన్ని వర్క్స్ ఉన్నాయి. అలాగే బయట బిల్డింగ్ వర్క్లు చేయాలి చెప్పారు. ఆ విషయంలో ప్రార్థన చేసుకోండి. అలాగే ఈ కొన్ని అవసరాలు ఉన్నాయి. ఇంకా అనేక ఆత్మల సంఘంలో సమకూర్చబడాలి. అలాగే మనకు ప్రతి ఆదివారము 6 గంటలకు మనము ప్రారంభించుకుంటున్నాం, కానీ అందరూ సమయానికి రావట్లేదు. అది చాలా ఆలోచించదగ్గ విషయము. దయచేసి మీరు ప్రభు సన్నిధిని ప్రేమించి సన్నిధిని ప్రేమించిన వారమే సమయానికి మన జీవితాలు ప్రభు చేసిన మేలులో వారానికి ఒక్కరోజు మనం ప్రభు సన్నిధిలో మనము ఇలా చేరి వస్తాం. ఇలా ఒక్కరోజైనా కూడా మనము మన ఉద్యోగాలకు ఎలాగైతే మనం జనరల్గా ఆన్ టైం వెళ్తాము, అలాగే మన ప్రభు సన్నిధిలో మన ప్రభు సన్నిధి రాకముందే ప్రభు మనకు ముందుగా వచ్చే కూర్చొని ఉండండి. ఎవరు ఫస్ట్గా వస్తారని చెప్పేసి, ఎవరు ఫస్ట్ వచ్చారని చెప్పి ప్రభు చూస్తూ ఉంటాడు. సో మనము ప్రభు సన్నిధికి సమయానికి సమకూడి రావాల్సిందిగా మనం చేస్తూ ఉన్నాం. 6 నుంచి 6:30 వరకు మన సంఘ ప్రార్థన కలిగి ఉంటాం. వ్యక్తిగత కుటుంబ సంఘంలో ఉన్న సమస్యల గురించి మనము ప్రార్థన చేస్తాము. ఆ తర్వాత 6:30 మొదలుకొని మన కొద్దిసేపు 6 తర్వాత మనము పాటలు, తర్వాత ఆరాధన వర్తమానము, వ్యక్తిగత ఆరాధన, ఆ తర్వాత మనం 2వ మెసేజ్ కలిగి ఉంటాం. ఆ విషయంలో మీరు ఆలోచన కలిగి అలాగే ప్రతి ఒక్కరి సమయానికి రావాల్సిందిగా మనం చేస్తూ ఉన్నాం. ఎవరికైనా ప్రార్థన అవసరాలు ఉన్నట్లయితే ఇక్కడ బుక్ ఉంది. వ్యక్తిగతంగా మీ ప్రార్థన అవసరాలను ఇక్కడ రాయొచ్చు. మీ కుటుంబంగా మీ వ్యక్తిగత అవసరాలు కావచ్చు, మీ కుటుంబ అవసరాలు కావచ్చు, మీ బంధువుల విషయమే కావచ్చు, ఏ విషయమైనా కూడా ఈ బుక్ లో ప్రార్థన అవసరాలు రాసి మనం చేస్తా ఉన్నాం. సంఘంలో ఉన్న సేవకులు, పాత్రిక సహోదరులు ఈ విషయంలో ప్రార్థన చేస్తూ ఉంటారు. వ్యక్తిగతంగా మీరు కూడా ప్రతి దినము సంఘం కొరకు ప్రార్థన చేసుకోవాల్సిందిగా మనం చూస్తాము.
Yeah.